ఈరోజు మన రాష్ట్ర చరిత్రలోనే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో మరొక కార్యక్రమాన్ని మరొక ప్రభుత్వ పథకాన్ని ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. ఇదే ప్రధానంగా ఎల్ఐజీ హౌసింగ్ టవర్స్కు సంబంధించి ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన సారాంశం అంతా కూడా మీరు వినటం జరిగింది. ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం గుడిసెల లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఉన్న ఒక మైల్ స్టోన్ అర్బన్ హౌసింగ్ సెక్టర్లో ఈరోజు పట్టణంలో ఉంటున్న ఆ పేదవారికి నీడ కలిగియాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఒక 4 దశాబ్దాల క్రితం ఆనాడి మా ప్రభుత్వ హయాంలో ఎల్ఐజీ హౌసింగ్ని నిర్మాణం చేయటం జరిగింది. కుక్కడిపల్లిలో చూడండి, భాగ్యవంపల్లిలో చూడండి, లేకుంటే వనస్థలిపురం అవాలా చూడండి, ఎల్ఐజీ కానీ ఎంఐజీకి సంబంధించిన హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశాం. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. దాంతోపాటు మరి గత సంవత్సరం హౌసింగ్ మంత్రి గారు 3,500 ప్రతి నియోజకవర్గానికి కేటాయింపు చేసినప్పుడు నగరంలో ఉంటున్న ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి స్థలం లేకపోవటంలో గౌరవ శాసన సభ్యులందరూ కూడా వారు కేటాయింపు చేసిన 3,500 ఇళ్ల నిర్మాణం కార్యక్రమం చేయాలంటే మరి చాలా ఖరీదైన భూములు మన హైదరాబాద్ నగరం క్యూర్ ప్రాంతంలో ఉన్నవి. ఆ ఖరీదైన ప్రాంతంలో ఆ పేదవాడికి స్థలం లేదు. స్థలం కొనుక్కోవాలన్నా చాలా ఖరీదుగా కొనుక్కోవాల్సిన మరి వారిపైన పెద్ద భారం ఉండే. ఆ భారాన్ని ఎట్లయినా తీర్చాలి. ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 300 కోట్ల రూపాయలైనా ఎకరం ఆ ప్రాంతంలో, 200 అయినా, 50 కోట్లైనా, 3 కోట్లైనా ప్రభుత్వమే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాలతో పాటు రెవెన్యూ స్థలాలకు సంబంధించి ఎక్కడున్న వారికి అక్కడే ఇళ్ల నిర్మాణం చేయాలని మరి వారు ఆలోచన చేయటం, మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని ఈరోజు వర్టికల్గా గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణం కార్యక్రమం చేయాలని ఆలోచన చేయటం జరిగింది. ఆలోచన భాగంలోనే ఈరోజు మరి లాంచ్ చేసిన ఇందిరమ్మ ఇల్లు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీకి సంబంధించిన అంశం ఇది. నేను హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నగరవాసులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా తర్వాత ఒక అవకాశం, ఈ అవకాశ భాగంలో ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు పారదర్శకంగా
ట్రాన్స్పరెంట్ విధానంతో ఇళ్ల కేటాయింపు చేయటం జరుగుతుందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. వారు చెప్పినట్టు మరి 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, దానికి తోడు ఆ లబ్ధిదారులకు సంబంధించే లాభం ఏంటంటే అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్. ఒక సందర్భంలో అన్డివైడెడ్ ఆఫ్ ల్యాండ్ షేరు కొన్ని ప్రాంతాల్లో 20 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో 50 లక్షలు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ₹1,00,00,000 కూడా ఉండొచ్చు. అవన్నిటిని కూడా ప్రభుత్వమే భరించి ఈరోజు అందజేస్తా ఉన్న వైనం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. సో లోవర్ ఇన్కమ్ గ్రూప్స్కు సంబంధించి గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేసి ఇంద్రమ్మ పేరిట ఈరోజు మా ప్రభుత్వం ఇస్తా ఉన్న కార్యక్రమ భాగంలో బెల్టప్ ఏరియాకు సంబంధించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 528 స్క్వేర్ ఫీట్కు సంబంధించి, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్కు సంబంధించి, అదే క్రమంలో ఈరోజు 7,680 ఫ్లాట్స్ను ప్రపోజ్ చేయడం జరిగింది. టెంటేటివ్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా 6 లక్షల రూపాయలు. దాంట్లో మరి మహిళలకు సంబంధించి 30% రిజర్వేషన్తో పాటు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు పోయటం జరుగుతుంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో పనిచేస్తూ ఉన్న వారు కూడా ఎలిజిబుల్. ఎలిజిబుల్ క్రైటీరియా వారందరూ కూడా ఇన్కమ్ గ్రూప్లోకి వస్తేనే ఆ ఎలిజిబుల్ క్రైటీరియా. శానిటేషన్, మున్సిపల్ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న శానిటేషన్ వర్కర్స్ కూడా వారు అర్హులు. దానికి సంబంధించి సులువుగా అప్లికేషన్ జరగాలని మరి హౌసింగ్ మంత్రి గారు మీ సేవను ఉపయోగించుకుందామని, దాని పరంగా ఇప్పటికే అనేక సేవలు అందిస్తూ ఉన్న మీ సేవా ప్లాట్ఫామ్ ఈరోజు ఈ ఎల్ఐజికి సంబంధించిన ఇంద్రమ్మ ఇళ్ళ అప్లికేషన్స్ కూడా దీని ద్వారా జరగాలని వారు ఆలోచన చేస్తే ఆ క్రమేణా ఈరోజు మేము అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చి వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేశాం. క్యాస్ట్, శాలరీ, సర్వీస్ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు. ఈరోజు మొత్తం అంతా కూడా ప్రక్రియ ట్రాన్స్పరెంట్ విధానంతో జరుగుతుంది. అదేవిధంగా విధానపరమైన నిర్ణయాలు ఇంతపూర్వకమే మా ఎండి గారు పూర్తి స్థాయిలో తెలియజేయడం జరిగింది.